ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు మాకు లాంగ్ వీకెండ్ స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి మేము వాషింగ్టన్ DC వెళ్తున్నాము. ఈ రోజు ఫస్ట్ డే బయలుదేరుతున్నాము. సో అట్లాంటా నుంచి వాషింగ్టన్ DC 10 hours ఉంటుంది డ్రైవ్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. సో 10 hours డ్రైవ్ చేసుకుంటూ మేము వెళ్ళి వాషింగ్టన్ DC రీచ్ అవ్వాలి ఈవినింగ్ కి. మాకైతే 5కి అరైవ్ అవుతామని చూపిస్తుంది. సో టోటల్ 9 hours చూపిస్తుంది. మేము 5కి రీచ్ అవుతాము. ఇప్పుడు 8 అయింది, స్టార్ట్ అవుతున్నాము. మార్నింగే ఎండ కరెక్ట్ ఫేస్ కి తగులుతుంది. చాలా ఎండగా ఉంది, సమ్మర్ కదా. 8కే చాలా బీభత్సమైన ఎండ ఉంది. మేము నార్త్ క్యారోలినా చేరుకున్నాము. ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ కోసం అని చెప్పేసి ఆగాము. ఇక్కడ ఆగాము గ్యాస్ కోసం, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి. చాలా ఎండగా ఉంది ఈరోజు. సో ఆగడానికి కూడా భయపడ్డాం మేము. బట్ గ్యాస్ అయితే అయిపోయింది, ఖచ్చితంగా ఆగాల్సిన సిచ్యువేషన్. జాగ్రత్త, చూసుకో, చెప్పల్స్ తలిపేస్తున్నాను. నాకైతే కాఫీ కావాలి, విపరీతమైన హెడేక్ వస్తుంది. సో నాకు మెక్డీ కాఫీ నచ్చదు, బట్ దగ్గరలో డంకన్ లేదు. సో లోవ్స్ లో తీసుకుంటాను కాఫీ. అండ్ హవీష్, తమన్వి అయితే సబ్వే అండ్ మెక్డీలో తీసుకుంటున్నారు. వాంట్ దట్? ఇక్కడ అన్ని ఉన్నాయి, బట్ మనం అయితే కాఫీ తీసుకుందాము. ఇక్కడ ఇవి డ్రింక్స్ ఉన్నాయి ఇలా, అండ్ ఇవన్నీ కాఫీ. లోపల రియల్ ఉంది. Wait, Amma, it can glow. It can glow. It can glow? Yeah. It will glow in the dark. Yeah, glow in the dark. సబ్వే అండ్ మెక్డీ కూడా యాక్సెస్ ఇక్కడ నుంచే ఉంది. సో ఇట్లా సబ్వే వెళ్ళొచ్చు. ఈ షాప్ లోంచి గేమ్ రూమ్ ఉంది, అలాగే మెక్డొనాల్డ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా ట్రావెల్ షాప్ కాబట్టి ఇక్కడ మనకు అన్ని ట్రావెల్ కి కావాల్సినవన్నీ ఉన్నాయి అన్నమాట, షాప్ లాగా. సో ఇది సావనేర్. తమన్వి వైట్ హౌస్ కనిపించింది దీంట్లో అని చెప్తాంది. హవీష్ కి సబ్వే అంటే చాలా ఇష్టము. నాకు కూడా వేరే ఫాస్ట్ ఫుడ్స్ మీద ఇది కొంచెం కొద్దిగా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది, కొంచెం హెల్దీ అనిపిస్తుంది. అంటే ఫ్రైడ్ చికెన్ కాకుండా మనం గ్రిల్ చికెన్ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొంచెం ఫ్రెష్ గానే ఉంటాయి.
లంచ్ ఇట్లా ఫినిష్ చేసేసుకుని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మనమైతే రిచ్మండ్ రీచ్ అయ్యాము. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది టైమ్. అండ్ రీచ్ అయ్యేదైతే 6కి రీచ్ అవుతాము వాషింగ్టన్ డీసీకి. ఇది రిచ్మండ్ డౌన్ టౌన్. మనం హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మనం తీసుకున్న హోటల్ ఇదే. You've entered the parking lot for your Hello. So we have reservations with name on the shop. Okay. Let me see what I can find. Maybe in the higher floor. I'll give you what I got for you. Yeah. మనం రూమ్ కి చెక్ ఇన్ చేసేసాము. రూమ్ కి వచ్చాము ఇప్పుడే. సో మన రూమ్ అయితే ఇదే. సో మనం వ్యూ చూద్దాం ఇప్పుడు రూమ్ లోంచి. రూమ్ నుంచి వ్యూ ఇట్లా ఉంది. సో ఈ హోటల్ మనకి ఆల్మోస్ట్ 8 miles ఉంది క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర నుంచి. మెయిన్ సిటీలో తీసుకుంటే పార్కింగ్ కి పర్ డే $60 $70 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంత డిస్టెన్స్ సిటీ నుంచి ఇంత డిస్టెన్స్ ఉంటే ఆల్మోస్ట్ హోటల్స్ కి పార్కింగ్ ఫ్రీ ఉంటుంది, కాంప్లిమెంటరీ పార్కింగ్. సో ఇక్కడ మనం సేవ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి 8 అయింది. ఇప్పుడు సిటీ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. జస్ట్ కార్ లో పైన చూద్దాము. అండ్ రేపటి నుంచి మెయిన్ సైట్ సీయింగ్ 1 by 1 చూస్తాము. మేమున్న హోటల్ నుంచి ఇవన్నీ చాలా దగ్గర, చుట్టూ రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాంటి షాప్స్ ఉన్నాయి. Of course. And she'll give me that. అంటే దిగి నడిచే ప్లేస్ అంతా కాకుండా ఏదైతే మనం కార్ లోంచి చూడగలుగుతామో అదొక్కటే మాత్రం ఈ రోజు చూసి వచ్చేస్తాము. అండ్ రేపటి నుంచి యాక్చువల్ టూర్స్ కి వెళ్తాము. ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్. ఈ సిటీ ఓల్డ్ సిటీ అవ్వడం వలన నాకు ఈ బిల్డింగ్స్, ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూస్తుంటే కొంచెం ప్యారిస్ చూస్తున్నట్టు అనిపించింది. చాలా వైబ్ ఉంది, చాలా బాగుంది సిటీ అయితే. ది క్యాపిటల్ బిల్డింగ్, యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్. Go past this light, then at the next one. అందరికి ఎంట్రీ లేదు. సో పోలీస్ కార్స్ సెక్యూరిటీ చూసారా ఎట్లా పెట్టారో రోడ్ కి అడ్డంగా. సో ఇక్కడ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరకు వచ్చాము. ఇదంతా సరౌండింగ్స్. యాక్చువల్లీ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మాన్యుమెంట్, మ్యూజియంస్ అన్ని అట్లా ఉన్నాయి.
సో ఇక్కడ క్యాపిటల్ బిల్డింగ్. సో ఈ క్యాపిటల్ బిల్డింగ్ ముందు ఇట్లా గ్రౌండ్ ఉంటే ఇక్కడికి వచ్చాం సరదాగా కొంతసేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్దామని. చాలా ప్లెజెంట్ గా ఉంది ఏరియా అంతా. ఇది యుఎస్ క్యాపిటల్. యుఎస్ క్యాపిటల్ అంటే మన ఇండియాలో పార్లమెంట్ లాగా. సో ఎంపీలు అందరూ కూర్చుని సో బిల్స్ అది డిస్కస్ చేసి బిల్స్ మీద పాస్ చేస్తారు కదా, అలాగే ఇక్కడ సెనేటర్స్ ఉంటారు. మొత్తం యుఎస్ వైడ్ సెనేటర్స్, ఆల్ స్టేట్ సెనేటర్స్ అందరూ ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు కాంగ్రెస్ ని. సో ఇక్కడ బిల్స్ డిస్కస్ చేయడం అంత సేమ్ పార్లమెంట్ లో ఎలా ఉంటుందో, సో ఇక్కడ యుఎస్ కి ఇది క్యాపిటల్ హిల్. ఇక్కడ ఏంటంటే ఈ యుఎస్ మొత్తానికి ఆ దేశ ప్రజలందరూ భవిష్యత్తు నిర్ణయించబడేది ఇక్కడే. సో మేము అక్కడ నుంచి ఈ గ్రౌండ్ అంతా నడుచుకుని ఈ దగ్గరకు వచ్చాము యుఎస్ క్యాపిటల్ కి. ఇది క్యాపిటల్ బిల్డింగ్. దీనికి స్ట్రైట్ గా వాషింగ్టన్ మాన్యుమెంట్ కనిపిస్తుంది. ఇది కంప్లీట్ ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఆ స్ట్రైట్ గా అది ఉంది. ఈ రోజుకైతే ఇక్కడతో ఆపేస్తున్నాము. రేపటి నుంచి వాషింగ్టన్ డీసీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మేము చూడడంతో పాటు మీకు కూడా చూపిస్తాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.